అబ్బా ఏంటయ్యా ఈ నెల ఇప్పటికే 3 సార్లు నీ షెడ్కి నా కార్ తీసుకురావాల్సి వచ్చింది. ఇలా అయితే షెడ్ మార్చేస్తాను. మార్చాల్సింది షెడ్ కాదమ్మా, మీ కార్ని. నా బండికి ఏమైందయ్యా? ఎంతమంది నేను భరిస్తుంది, ఎన్ని గంటలైనా నడుస్తుంది. నిజమేనమ్మా, కానీ ఎక్కువగా తింటే ఎలా జిల్తి చేస్తుందో బండిని కూడా ఎక్కువగా వాడితే దానికి అలాగే రోగం వస్తుంది. గురువా, నీ ఇంజిన్ కి మళ్ళీ ఏదో ట్రబుల్ పెట్టడానికి అనసూయమ్మ గారు అమ్మాయి వస్తుంది. ఏమిటి మళ్ళీ ఇలా వచ్చారు? నా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది, చూస్తారా? చూడనక్కర్లేదు, బండి చక్కటి కండిషన్ లోనే ఉంది. చూడకుండానే ఎలా చెప్పగలుగుతున్నారు? కోతను బట్టి పక్షిని, అరుపును బట్టి పశువును తెలుసుకోగలిగినట్టే శబ్దాన్ని బట్టి కార్ కండిషన్ చెప్పగలను. చెప్పలేరు, ఎందుకంటే నా కళ్ళల్లోకి చూసి కూడా నా మనసుకి ఏం ట్రబుల్ వచ్చిందో తెలుసుకోలేకపోయారు. నా గొంతు విని అది ఎలా చెప్పాలని తాపత్రపడుతుందో అర్థం చేసుకోలేకపోయారు. మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను చెప్తున్నాను, ఒక్కసారి కాదు 100 సార్లు, 1000 సార్లు, 1,000,000 సార్లు చెప్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ఎస్, అబద్ధం. ఐ లవ్ యూ. ఏంటి జగదంబ నువ్వు చెప్పేది? నిజమే, నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. అనసూయమ్మ కూతురు షో. ఏమిటి, అనసూయమ్మ కూతురు షో చేసిందా? కూతురు షో కాదు, అనసూయమ్మ షో సంగతి నేను చెప్పేది. ఆవిడ గారు పెద్ద గొప్పలు పోతుందే, ఆవిడ గారు కూతురు ఒక మెకానిక్ తగులుకుంది. ఆ పిల్ల షెడ్డుకొచ్చి వాడిని గట్టిగా ముద్దు పెట్టుకుంటుంటే నాది సిల్క్ చీర కాకపోయినా పౌడు జారిపోయింది. నీకు ప్రతిదానికి పౌడు జారిపోతుందిలే. నిజమే వదినా. నాకు తెలియక అడుగుతాను జగదాంబ, అనసూయమ్మ వదిన కూతురు మెకానిక్ తో తిరిగిందే అనుకో, గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టిందే అనుకో, అందుకని ఇలా 10 మందికి తెలిసేటట్టు అరుస్తే ఆవిడ పరువు. ఏమిటి, నా కూతురు మెకానిక్ తో తిరుగుతోందా? తిరగటమే కర్మ, మ్యారేజ్ కూడా చేసుకుంటుందట. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అది ఎవరనుకుంటున్నావు? అనసూయమ్మ కూతురు ఇలాంటి చీప్ పనులు చేయదు. ఫారెన్ రిటర్న్ మిస్టర్ అశోక్ కుమార్ తో త్వరలోనే దానికి ఎంగేజ్మెంట్ జరగబోతోంది. అబ్బో, అన్ని కోతలు. ఏయ్ అంబా, కోతలు కోయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అతను ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. మీ అందరి కళ్ళు కుట్టేట్టు వైభవంగా ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేస్తున్నాను. ఆ ఫంక్షన్ కి మీరంతా స్వయంగా వచ్చి మీ అనుమానాలు మీరే తీర్చుకోండి. ఉత్త అనుమాన పక్షులా ఉన్నారు. నువ్వు మనసారా కోరుకున్న హరికృష్ణతోనే నీ పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వు ఇవే మనసులో పెట్టుకోకుండా ఎప్పటిలాగానే హాయిగా హ్యాపీగా ఉండు. ఆపండి, మీ పేద రక్తాన్ని దానికి పంచించింది చాలక పేద బుద్ధులు కూడా నేర్పుతున్నారా? మనుషుల రక్తం ఒకే రంగులో ఉంటుంది అనసూయ. వయసులో ఉన్నప్పుడు ఉరకలు వేస్తుంది, ముసలితనంలో చల్లారిపోతుంది, అంతే తేడా. కానీ మా ముళ్ళపూడి వారి రక్తం ఖరీదైంది, దాన్ని రంగే లేదు. శ్రీరామచంద్ర, అనసూయ, నీ మూర్ఖత్వంతో అమ్మాయి భవిష్యత్తు నాశనం చేయకు. నేను కాదు నాశనం చేస్తుంది మీరు. అమెరికా అబ్బాయితో పెళ్లి జరిపించాలని నేను చూస్తున్నాను, ఆయిల్ ఇంజిన్లు బాగు చేసుకునే మట్టి వాడితో పెళ్లి జరిపించాలని మీరు చూస్తున్నారు. ఆడదానికి కావాల్సింది నచ్చిన వాడితో పెళ్లి జరగడమే మమ్మీ. సరే, ఈ చెంప మీద కుట్టాడు నేనే. 25,000 ఖర్చు పెట్టి వాడి మీదకి రౌడీలు పంపించింది. కానీ ఈ రోజు నేనే ఈ చెంప మీద ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తెలుసా? ఈ మమ్మీకి తెలియకుండా దొంగచాటు నిర్ణయాలు తీసుకున్నందుకు, ఈ మమ్మీకి ఎదురు తిరిగి మాట్లాడినందుకు. నిన్నెంతకాలం అల్లారు ముందుగా పెంచింది పిచ్చి పిచ్చి వేషాలు వేయటానికి కాదే, అనుకోగా ఈ అనసూయమ్మ కూతురుగా పడి ఉండటానికి. మైండ్ ఇట్. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను. అంతవరకు వచ్చాబట్టే అసలు నిన్నని ప్రయోజనం లేదు. దీనంతటికీ కారణం వాడే నీకేదో మందు పెట్టి వల్ల వేసుకున్నాడు. ముందు వాడంతా తెలుస్తాను. అనసూయ, అనసూయ, నా మాట నన్ను ఆపకండి, నన్ను వెళ్ళనివ్వండి. డాడీ, డాడీ. అమ్మా, అమ్మా, వెళ్ళి టాబ్లెట్ తెచ్చిపెట్టు. ఈ షెడ్డు నీది, ఈ కుర్చీ నీది. నీ షెడ్డులో నీ కుర్చీలో నేను కూర్చున్నాను, నా కాళ్ళ దగ్గర నువ్వు కూర్చున్నావు.
ఈ తేడా ఒక్కసారి నువ్వు గమనిస్తే ఎవరికి షాక్ తగులుతుందో నీకే తెలుస్తుంది. మొన్న నీ కూతురికి తగిలిన షాక్ తో నీ తలపొగరు దిగిందనుకున్నాను అనసూయమ్మ, కానీ మళ్ళీ బాగా పెరిగిపోయింది. Shut up! నా ఆస్తి ఏమిటో అంతస్తు ఏమిటో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ ఆస్తి అంతస్తు మీకెక్కడి నుంచి వచ్చాయి? మాలాంటి పేదవాళ్ళు చెమటొడిచి సంపాదిస్తే కదూ. గుప్పెడితో మూసేస్తే మీ ధనవంతులంతా మూతపడిపోతారు అనసూయమ్మ. కానీ పేదవాళ్ళు సముద్రంలో ఈ ప్రపంచ మొత్తాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. మీ డబ్బున్న వాళ్ళంతా పేదవాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కలలు కంటున్నావా? ఇది వాస్తవమని నిరూపించడానికి నీ చేతనే నా కాళ్ళు కడిగించుకుంటాను. ఈ జన్మలో జరగదా పని. రేపే నా కూతురికి ఫారెన్ రిటర్న్ అశోక్ కుమార్ తో ఎంగేజ్మెంట్ జరగబోతోంది. నీకు చేతనైతే వచ్చి అక్షంతలు వేయి, సంతోషిస్తాను. హలో, హాయ్ ఆంటీ. ఏంటి అర్జెంట్ గా ఫోన్ చేశారు? ఏం లేదల్లుడు, కొన్ని అనివార్య కారణాల వల్ల రేపే నీకు రుక్మిణికి ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నో ప్రాబ్లం ఆంటీ, నేను రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు, ఒక అరగంటలో వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. ఓకే? థ్యాంక్ యూ. అదేంటండి, వారం రోజులు కొన్ని మాట్లాడుకుని 2 రోజులకే పంపించేస్తున్నారు. ఓ, నాకు సడన్ గా ఎంగేజ్మెంట్ అరేంజ్ చేశారు. నా కాబోయే అత్తగారు ఈ అవతారం నన్ను చూసిందంటే నన్ను అరేబియన్ సీలో విసిరేస్తుంది. టేక్ ఇట్. మళ్ళీ అవసరమైతే పిలవండి. ఓకే, గో. నువ్వు ఇక్కడే ఉండిపో. ఎవరొచ్చి తీసుకెళ్తారో నేను చూస్తాను. అలా కాదు, నువ్వే మా ఇంటికి రావాలి. 10 మంది ముందు నన్ను చేసుకోగల మగాడివి నువ్వేనని నిరూపించాలి. సరేనా? వస్తాను. ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మా అమ్మ తిరిగి రాకముందే నేను ఇంటికి వెళ్ళిపోవాలి. వస్తాను. ఓ సారీ. ఏ చిటి పద. అమ్మా, నువ్వు 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 వచ్చేసావా? ప్రయాణం బాగా జరిగిందా? నా ప్రయాణానికి ఏం గాని బాబు, లేడి పిల్లలా పరిగెత్తిపోతున్న ఆడపిల్ల ఫోటోలో ఉన్న ఈ ఆడపిల్ల ఎవర్రా? ఆ అమ్మాయి అబ్బాయి గారు ఇంజిన్ కి ఓనర్ గారండి. అంటే అంటే ఏముందమ్మా, ఆ అమ్మాయి పేరు రుక్మిణి. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను. ఓయా, ఏది? బాగుందిరా, చాలా బాగుంది. నేను చేసిన తీర్థయాత్రలు ఫలించాయన్నమాట. ఎవరమ్మాయిరా? మంచి వంశంలో నుంచి వచ్చిన అమ్మాయినమ్మా. అనసూయమ్మ లేదు? అనసూయమ్మ. అదేనమ్మా, ముళ్ళపూడి వారి అమ్మాయినని డప్పాలు కొట్టుకుంటూ ఉంటుంది. కొమ్మినేని అనసూయమ్మ, ఆవిడ కూతురు. హరి, నువ్వు ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి ఆ అనసూయమ్మ కూతురే దొరికిందా నీకు? అమ్మా, నీ తల్లిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీదకి విసిరేసిన కుటుంబం రాది. నిన్ను పతిత కొడుకని తరిమేసిన వంశం రా వాళ్ళది. ఆస్తి కోసం, అంతస్తుల కోసం ఆరాటపడుతూ ఆడంబరాలతో భేషజాలతో అయిన వాళ్ళను కూడా లెక్క చేయని ఆ ఇంటికి నువ్వు అల్లుడుగా వెళ్ళకూడదు బాబు. ఆ కుటుంబానికి మనకి ఏమిటమ్మా సంబంధం? ఆ అనసూయమ్మ అన్న శ్రీకాంత్ గారి మీ నాన్నగారు బాబు. ఆవిడికి వేలు విడిచిన అన్నయ్య లోకేశ్వరరావు ఆ ఇంట్లో చేరి మీ నాన్నగారిని దురలవాట్లకు బానిసం చేశాడు. నేను పరిచయం అయిన తర్వాత ఆయన్ని దురలవాట్లు మాన్పించి మామూలు మనిషిని చేశాను. పేదింటి నుంచి వచ్చిన నా మెడలో మీ నాన్నగారు తాళి కట్టడం ఆ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. ముఖ్యంగా లోకేశ్వరరావు కంటకంగా తయారయ్యింది. ఆ శ్రీకాంత్ గారు తాగుడికి బానిసై ఆ మైకంలోనే పోతాడు. ఆ తర్వాత అనసూయ మాడరాజ్యానికి నేనే అధిపతినవుతాను అని కలలు కన్నాను. కానీ ఆ పార్వతి వాడిని బాగు చేసుకుంది, ఆస్తి వ్యవహారాల్లో తలదూర్చేలా చేసింది. ఏమండి, మీరిప్పటికే ఎన్నో అన్యాయాలు చేశారు. ఆ పాపం నా కాలు చెయ్యి మింగేసి నన్ను మంచంలో పడేసి ఇంకా ఎందుకండి దుర్మార్గపు ఆలోచనలు? ఏదో ఇంత పెడుతున్నారు, తిని హాయిగా ఉండొచ్చుగా. ఈ ఇంటికి వారసుని కనబోతున్న పార్వతమ్మ మీద ఒక పాచిక విసరబోతున్నాను, చూస్తూ ఉండు. అమ్మా!
పార్వతి అసలు ఒట్టి మనిషి కూడా కాదు నిన్ను పార్వతి, చూడాలి. ఆసుపత్రికి తీసుకెళ్ళి లేపండి. మరేం ఆందోళన పడిన అవసరం లేదు ఈమె కానుపు నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు నొప్పులు డాక్టర్ గారు. అమ్మాయి తమ్ముడు పెళ్ళై 7 మాసాలుగా అయింది. అవును డాక్టర్, సరిగా చూడండి. 7వ నెలలో కూడా కొందరికి కానుపు అవుతుందమ్మా. సిస్టర్ ఈమె లేబర్ రూమ్ మార్చండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమిటిది? డాక్టర్ గారికి ఏదో ఉడతాశక్తి. మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. ఏమిటి? పార్వతమ్మకి పుట్టబోయే బిడ్డ 7 మాసాల బిడ్డ కాదు 9 మాసాల బిడ్డ అని చెప్పాలి. మిస్టర్, డాక్టర్లు అంటే మీకు అంత చులకనగా ఉందా? గెట్ అవుట్. డాక్టర్ గారు 9 మాసాల బిడ్డ అని మీరు చెప్పకపోతే ఒక హత్య జరిగిపోతుంది. పార్వతమ్మను హత్య చేస్తే ఊరంతా నన్ను అనుమానిస్తారేమో గాని మిమ్మల్ని హత్య చేస్తే ఎవ్వరూ అనుమానించరు. మర్చిపోకండి, ఉంచండి. మగపిల్లడమ్మా, డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఏమైనా వీడు గడిచిపోయిన వదిన 7 నెలలకే భూమి మీద పడ్డాడు. సారీ అనసూయమ్మ గారు, ఈ బేబీ నెల తక్కువ బిడ్డ కాదు, 9 నెలల బిడ్డే. 9 నెలల బిడ్డ. ఇందులో పెద్ద ఆశ్చర్యపోవలసిందే ఉందమ్మాయి. శ్రీకాంత్ బాబు ఆవిడ ప్రేమించుకున్న వాళ్లే కదా. కాకపోతే పెళ్లికి ముందే కొంచెం తొందరపడ్డారు. లోకేశ్వరరావు, ఎందుకురా అంత కోపం తమ్ముడు? మీరైనా అబద్ధం చెప్పుండాలి, డాక్టర్ గారైనా అబద్ధం నోనో, చెప్పు. ఈ బిడ్డ నెల తక్కువ బిడ్డ అయితే క్లియర్ గా తెలుసుండేది. ఈ బేబీ 9 నెలల్లో నిండాకి పుట్టిన బిడ్డే. కాదు కాదు డాక్టర్. పార్వతి, పేదదానివైనా పెద్ద మనసున్న దానివని నిన్ను మా ఇంటి కోడలిగా అంగీకరించాం. పెళ్లికి ముందే ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకుని ఆ బిడ్డను మా ఇంటికి వారసుడుగా ఇస్తావు. అనసూయ, నువ్వు కూడా ఆ మాట అంటున్నావా? ఇక మా తమ్ముడు తలెత్తుకు తిరగలేడు. అనసూయ, నిజానిజాలు తెలుసుకోకుండా ఇంకా ఏమిటండి తెలుసుకునేది? చిచి, ఇలాంటి పాపిస్తుంది మా ఇంటి కోడలని చెప్పుకోవడానికే సిగ్గుచేటు. పదండి వెళ్దాం. పదరా అన్నయ్య. పదండి. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. నువ్వు పతితమని 10 మందికి చెప్పాల్సి వస్తుందని మా తమ్ముడు శాశ్వతంగా నోరు నొక్కేసుకున్నాడే. నీలాంటి కోట శవాన్ని ముట్టుకుంటే వాడి ఆత్మకి శాంతి కూడా ఉండదు. లోకేశ్వరరావు గారు, ఆయన కట్టిన తాళి సాక్షిగా, ఇంకా కళ్ళు కూడా తెరవని పసిబిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నేను తప్పు చేయలేదు. ఈ బిడ్డ ఆయన బిడ్డే. పార్వతి, ఏ ఇంటి పరువు కాపాడాలని మా అన్నయ్య ప్రాణాలు తీసుకున్నాడో ఆ ఇంటి పరువు వీధులు పాల్చేయకు. ఎవడో అనామకుడు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఈ ఇంటి బిడ్డగా అప్పచెప్పాలని చూస్తే సహించేది లేదు. మర్యాదగా వెళ్ళిపో. అనసూయ, నువ్వు ఆడదానివేనమ్మా. నెల తక్కువ బిడ్డల్ని ఎంతమంది కనటం లేదు. ఈ ఇంటికి నన్ను దూరం చేయాలని చూస్తున్న దుర్మార్గులతో నువ్వు చేయగలుగుతావా? నువ్వు చెప్పింది నిజమైతే మా అన్నయ్య ప్రాణాలు తీసుకోడు. మొట్టమొదటిసారిగా మగబిడ్డ పుట్టినందుకు ఆనందంతో మతాబులు వెలిగించాల్సిన ఈ ఇంట్లో చితిమంటలు రేపావు. నీలాంటి చెడిపోయిన ఆడది ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా ఈ ఇంటి పరువు ప్రతిష్టలు సర్వనాశనం అయిపోతాయి. పోయి కలిసి లాగేంట్రా. అనసూయ, నన్ను అన్యాయం చేయొద్దని చెప్పు. నా భర్తని కడసారి చూసుకునే అదృష్టానికి నన్ను దూరం చేయొద్దని చెప్పు. అనసూయ, పసిబిడ్డ తల్లిని పచ్చి బాలింతరాలనైన నన్ను పతితాన్ని ముద్ర వేసి అనాథని చేసి వీధిలో గెంటిస్తావా? భగవంతుడనేవాడుంటే మీరు చేసిన ఈ పాపాలకి ఇంతకింత అనుభవించేలా చేస్తాడు. అటువంటి ఇంటికి నువ్వు అల్లుడుగా వెళ్తావా? చెప్పు బాబు. వెళ్ళి తీరాలమ్మా. బాబు, అవునమ్మా. ఏ నోటితో నన్ను పతిత కొడుకు అన్నారు, ఆ నోటితోనే అల్లుడు గారు అని పిలిపించుకోవాలి. నిన్ను అవమానించిన వాళ్ళను నీ కాళ్ళ దగ్గరకు తీసుకురావాలంటే రుక్మిణి మన ఇంటికి రావడం ఒక్కటే మార్గం.